డిస్కస్ చేసిన విధంగా మనము ఆ యొక్క లైక్ హెడర్స్ అండ్ రోస్ ని రీడ్ చేసి ఫస్ట్ ఒక మ్యాప్ లో పెట్టుకుంటున్నాం. ఓకే, ఆ మ్యాప్ నుంచి అగైన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెస్ట్ కేస్ ఐడి మనం ఇంకో మ్యాప్ అదే అంటే సేమ్ మ్యాప్ లోనే మనం ఇంకో కీ యాడ్ చేసి ఆ కీకి ఈ మొత్తం ఒక డిక్షనరీ వాల్యూస్ అన్ని ఒక వాల్యూగా యాడ్ చేస్తున్నాం. అంటే ఎలా అంటే మనకి టెస్ట్ కేస్ ఐడి ఏదైతే ఉందో ఆ, ఇక్కడ ఒక నిమిషం టెస్ట్ ఐడిలో చూపెడతాను. సో ఇక్కడ ఆ, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఉండొచ్చు ఇక్కడ. ఈ రోస్ అన్ని మనం ఏం చేస్తున్నామంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెస్ట్ కేస్ ఐడి మనం అన్ని వాల్యూస్ అంటే ఇవి వాల్యూస్ ఈ ఫస్ట్ ఉన్నది కీస్ ఈ కీ అండ్ వాల్యూస్ ని విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెస్ట్ కేస్ ఐడి మనం ఈ యాష్ మ్యాప్ లో స్టోర్ చేస్తున్నాం. సో మనకి ఎక్కడైనా టెస్ట్ కేస్ కాల్ చేసేటప్పుడు టెస్ట్ కేస్ ఐడి ఇస్తే ఆటోమేటిక్ గా మనం ఆ రెస్పెక్ట్ యొక్క అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ రో విల్ గెట్ ద డేటా అంటే కీ అండ్ వాల్యూ గెట్ చేస్తాం. ఓకేనా? సో మనం ఒక టెస్ట్ కేస్ డెవలప్ చేస్తాం కదా ఇక్కడ, ఇప్పుడు దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేసాం మనం, టెస్ట్ డేటా తీసుకున్నాం. ఓకే, ఆ క్లాస్ ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినాం అంటే లైక్ ఎక్సెల్ యూటిలిటీస్ డాట్. ఓకే, ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ నుంచి మనం ఎక్సెల్ డేటా అనే వేరియబుల్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఎక్సెల్ డేటా డాట్ రీడ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అనే మెథడ్ కాల్ చేసాం. ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే హ్యాష్ మ్యాప్ రిటర్న్ చేస్తుంది. ఈ హ్యాష్ మ్యాప్ లో మల్టిపుల్ కీస్ మల్టిపుల్ కీస్ అనే వాల్యూస్ ఉన్నాయి. సో దీనికి నేనేం పాస్ చేశానంటే జస్ట్ టెస్ట్ కేస్ యొక్క పాత్ పాస్ చేశాను, తర్వాత సీట్ నేమ్ పాస్ చేశాను. ఓకే, దాని తర్వాత నాకు కావాల్సిన డేటా టెస్ట్ కేస్ 02. సో నాకు కావాల్సిన రో నెంబర్ని అంటే ఆ టెస్ట్ కేస్ ఐడి ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు డేటా వచ్చింది. ఆ డేటా ద్వారా నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో నా ఇప్పుడు ఏం చేస్తా అంటే మనం రియల్ టెస్ట్ కేస్ ఆటోమేట్ చేద్దాం. ఓకే, సో నేను ఇది రన్ చేస్తాను, మనకు కావాల్సిన డేటా తీసుకుందాం. రన్ as. What is this? అప్లికేషన్ ఇది వర్క్ అవ్వట్లేదా? గెట్ స్టార్టెడ్ ప్లీజ్. ఇది వెబ్సైట్ కదా ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు ఇది? వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదా? నువ్వు చూడలేదు నేను ఇంతవరకు చెప్పేది. మళ్ళీ ఇది వెబ్సైట్ ఏం వర్క్ అవ్వట్లేదు. ఫ్రీ ఇయర్. సో వద్దులే, ఇలాంటి వద్దులే మనకి. ఓకే, నేను చెప్తాను. ఆరెంజ్ ఇచ్చారని తీసుకో బెస్ట్. ఓకే, ఇది బెస్ట్, దీన్ని తీసుకున్నాం. సో నేను ఇక్కడ టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తాను. ఫోర్త్ సెల్ కావాలంటే సో నువ్వు ఆ
కీ నేమ్ ఇస్తే వాల్యూ ఆటోమేటిక్ గెట్ చేసుకోవచ్చు. ఫోర్త్ రోల్ అంటే ఫోర్త్ రో యొక్క టెస్ట్ కేస్ ఐడి ఇవ్వాలి ఇన్పుట్ ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ ఆ కీ ఇస్తే నీకు ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది. ఇవ్వాలి. ఉమ్, ఓకే. సో ఇక్కడ మనం ఆరెంజ్ హెచ్ఆర్ఎం అని ఒకటి క్లాస్ క్రియేట్ చేసాం. సో దీన్నే ఫాలో అవ్వు నువ్వు. ఓకే, ఓపెన్ సిఆర్ఎం కన్నా ఇది బెస్ట్. ఈ ఆరెంజ్ హెచ్ఆర్ఎంలో ఫస్ట్ మనకి ఏమేమి కావాలి? ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్, యూటిలిటీస్, ప్రొడక్షన్ డేటా, లాంచ్ అప్లికేషన్, జనరిక్ వెబ్ హబ్. సో ఇవి కావాలి మనకి. ఫస్ట్ ఏం చేస్తున్నాం ఇక్కడ, యూటిలిటీస్ నుంచి డేటా తీసుకుంటున్నాం. ప్రొడక్షన్ కాదు, ఇది వచ్చేసి యూఏటి తీసుకుంటాను ఇప్పుడు నేను. ఓకే, కామన్ మెథడ్ ఇన్స్టలైజ్ చేసాం. బ్రౌజర్. ఓకే. ఓకే, సో ఇక్కడ మనం లాంచ్ అప్లికేషన్ లో బ్రౌజర్ తీసుకుంటున్నాం, తర్వాత యూఆర్ఎల్ తీసుకుంటున్నాం. ఓకే ఫైన్. ఇది ఒకటి, తర్వాత ఇంకేం కావాలి మనకి? యూటిలిటీస్ మళ్ళీ చూద్దాం. లాగిన్ క్రియేట్ చేయాలి. ఉమ్, ఉమ్, అంతే కదా. నీకు నేను రాసినది ఎక్సెల్ ఇట్లా జనరిక్ రాసాను. నీకు కావాల్సే ఒక సపరేట్ మెథడ్ రాసుకొని నీకు పొజిషన్ బట్టి నువ్వు రీడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఉమ్, నువ్వు ఆ రోజు నీకు రో నెంబర్ తెలిస్తే, సెల్ నెంబర్ తెలిస్తే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ గెట్ చేసుకోవచ్చు. రో డాట్ 3 or 4 డాట్ గెట్ స్ట్రింగ్ సెల్ వాల్యూ గెట్ చేసుకొని నువ్వు దాన్ని స్ట్రింగ్ లో స్టోర్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. లూప్ చేయాల్సిన కూడా అవసరం లేదు నీకు రో తెలిస్తే. రో సెల్ రో సెల్ వాల్యూ తెలియకోకుండా ఓన్లీ నీకు రో యొక్క టెస్ట్ కేస్ ఐడి మాత్రమే తెలిస్తే అప్పుడు ఈ లూపింగ్ యూజ్ చేయాలి నేను రాసినట్టు. ఓకేనా? ఓకే, ఇది ఆరెంజ్ వచ్చారు కదా. ఫైన్. ఓకే, సో నాకు ఇక ఆరెంజ్ హెచ్ఆర్ఎంలో లాగిన్ కావాలంటే ఏం కావాలి? బేసిక్గా స్ట్రింగ్ యూజర్ నేమ్ కావాలి, స్ట్రింగ్ పాస్వర్డ్ కావాలి. సో నేను ఇప్పుడు డైరెక్ట్ జనరిక్ వెబ్ అప్డేట్ కాల్ చేస్తాను.
అన్ని స్టాటిక్ మెథడే కాబట్టి నో ఇష్యూస్. ఎక్షన్ డాట్ ఫస్ట్ నాకేం కావాలి, ఎంటర్ టెస్ట్ కావాలి. సో ఎంటర్ టెస్ట్ కావాలంటే ఫస్ట్ టైప్ ఎక్స్పాత్ అండ్ వాల్యూ. సో ఇక్కడ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. సో నేను డబుల్ కోట్స్లో ఇవ్వను, ఇక్కడ నుంచి తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇలాగే పాస్వర్డ్ కూడా. ఓకే, ఓకే. సో లాగిన్ చేస్తాను. లాగిన్ చేసిన వెంటనే నాకేం కావాలి, నెక్స్ట్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెక్ చేయాలి కదా ఏదైనా. ఇది లాగిన్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, జస్ట్ లాగిన్. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నాకు ఈ డాష్ బోర్డ్ అని కీబోర్డ్ ఉందా అని చెక్ చేయాలి. చెక్ చేస్తే అప్పుడు నేను లాగిన్ అయినట్టు. ఓకే కదా. ఓకే, సో ఎగ్జిస్ట్ అనే మెథడ్ ఆల్రెడీ ఉంది మనకి. ఎక్స్పాత్ ఇన్ ద వాల్యూ ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్లీ లాగ్ ఇంటూ
ఓకే. ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే ట్రై క్యాచ్లో పెట్టుకుందాం ఇదంతా. ఓకే, డన్నా. సో ఇప్పుడు నేను మ్, ఇప్పుడు అవసరం లేదు. లాగిన్ టు ఆరెంజ్ హెచ్ఆర్ఎం కదా. సో మనకి ప్రాపర్టీ ఫైల్లో ఏది ఈవేటి తీసుకున్నాం. దీంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవి కదా మనం పెట్టాల్సింది అక్కడ. సేమ్ క్రెడెన్షియల్స్ అని యూటిలిటీ డాట్ గెట్ ప్రాపర్టీస్ అని తీసుకున్నాం. అక్కడ నుంచి మనకు కావాల్సింది ఏంది, యూజర్ నేమ్ కదా. యూజర్ నేమ్ అండ్ నెక్స్ట్ వాట్ ఇస్ దిస్ పాస్వర్డ్ వ్యాలిడేటింగ్. కరెక్ట్ రైట్. I'll run this. Sorry. ఓకే, రన్ ఇచ్చారు, లాగిన్ అయింది. సో డాష్ బోర్డ్ ఎగ్జిస్ట్. ఓకే, సక్సెస్ఫుల్లీ లాగిన్ అయింది ఆరెంజ్ ఇచ్చారు అప్లికేషన్. అంతే కదా. సో ఆఫ్టర్ దాట్ మనం ఏం చేయాలి ఇక్కడ, సపోజ్ నీకు అడ్మిన్ ఉందనుకో, అడ్మిన్లోకి వెళ్ళి అకౌంట్ క్రియేషన్ ఇట్. సో అడ్మిన్ క్లిక్ చేసి రికార్డ్స్ యాడ్ చేయాలి. ఒక అడ్మిన్ యూజర్ క్రియేట్ చేయాలంటే సపోజ్ అడ్మిన్ నో కెన్ క్రియేట్ రికార్డ్. ఓకే, సపోజ్ అడ్మిన్ కాకుండా ఇక్కడ పిఏఎంఏ మోడల్కి వెళ్ళి ఓకే, యాడ్ బటన్ నొక్కేసి ఇక్కడ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ వేయాలి, యాడ్ ఎంప్లాయీ. ఓకే, సపోజ్ చంద్ర అండ్ శేఖర్ అండ్ అండ్ ఎంప్లాయీ ఐడి ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నీకు ఏదైనా ఫైల్ ఉంటే ఫైల్ కూడా అప్లోడ్ చేస్తామా, అవసరం లేదు, బట్ యా యూ కెన్ క్లిక్ ఆన్ సేవ్. సో సేవ్ చేసిన తర్వాత కొన్ని ఫీల్డ్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఏంటి, ఆధార్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నేషనాలిటీ, మ్యారిటల్ స్టేటస్. ఇవన్నీ చేసి సేవ్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ చేసామా ఇప్పుడు మళ్ళా. లేదంటే నేను పర్సనల్ డీటెయిల్స్ కాకుండా జస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇదైతే సింపుల్గా ఉంటుంది నీకు. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ చేయొచ్చు. సో నేను ఎంప్లాయీ లిస్ట్లోకి వెళ్ళి డిలీట్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత
మళ్ళీ మనకి ఇక్కడ వస్తుంది మనం ఏదైతే యాడ్ చేసామో అది. ఇది ఉంటుంది. సో ప్రతిసారి ఈ రికార్డ్ని మనం డిలీట్ చేయాలి. దీన్ని యాడ్ చేసిన వెంటనే డిలీట్ చేయాలి. ఓకే, యూనిక్గా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం డాష్బోర్డ్ నుంచి పిఐఎం దగ్గరికి రావాలి కాబట్టి దీన్ని ఇన్స్పెక్ట్ చేయి. ఉమ్. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఉంది, తర్వాత స్పాన్ ఉంది. స్పాన్ కానీ యాంకర్ ట్యాగ్ కానీ ఏదైనా క్లిక్ చేయొచ్చు. ఓకే, ఎక్స్పాత్ తీసుకొని క్లిక్ చేయి. ఉమ్. ఇప్పుడు దీంట్లో నువ్వేం చేయాలంటే ఇంకో మెథడ్ రాసుకోవాలి సపరేట్గా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నావిగేట్ టు పిఐఎం మోడ్యూల్. ఓకే, సో దీంట్లో డైరెక్ట్గా నువ్వు క్లిక్ చేస్తావు అంతే. ఈ క్లిక్ చేయడానికి ఎక్స్పోర్ట్ ఏంటి మనకు ఆల్రెడీ రాసాం. పైన నా వెంటనే క్లిక్ చేసిన వెంటనే యాడ్ బటన్ ఉంటుంది మనకి, దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఆఫ్ వన్. యాడ్ ఎంప్లాయీ. ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్జిస్ట్ అని చూడాలి. ఓకే, దాని తర్వాత వెళ్ళి క్లిక్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ టైం ఓకే. సో ఇప్పుడు నేను ఇన్పుట్ ఫస్ట్ నేమ్ తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ పాస్ చేయాలి. సో ఫస్ట్ నేమ్ పాస్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను బేసిక్గా
నువ్వు పారామీటరైజేషన్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. లేదు అనుకో, ఈ మెథడ్ అక్కడ కాల్ చేస్తాం కాబట్టి అక్కడే టెస్ట్ డేటా, లేదంటే ఇక్కడైనా హ్యాండిల్ చేయొచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, నో ఇష్యూస్. సో నేనేం చేస్తుంటే ఇక్కడే పాస్ చేసే విధంగా చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనకి ఎక్సెల్ కావాలి కదా. ఓకే. సో నేను ఇప్పుడు ఎక్సెల్ షీట్ మీద ఒక షీట్ క్రియేట్ చేస్తున్నా. ఫైల్ నేమ్ వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ హెచ్ఆర్ఎం. ఓకే. ఆఫ్టర్ దాట్ దీంట్లో షీట్ నేమ్ వచ్చేసి యాడ్ ఎంప్లాయీ. సో నాకు హెడర్స్ ఏం కావాలి ఇక్కడ? ఓకే. సో దానికన్నా ముందు నాకు టెస్ట్ కేస్ ఐడి కావాలి. ఓకే. ఫస్ట్ నేమ్, నెక్స్ట్ ఏంటి, మిడిల్ నేమ్. లాస్ట్ నేమ్. ఓకే. నువ్వు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేస్తే ఇక్కడ ఫైల్ పాత్ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, ఇక నువ్వు ఏం చేస్తావు అంటే ఇది నేను ఫైల్ పాత్ కూడా చెప్తాను, అది ఇప్పుడే వద్దాం. ఫైల్ పాత్ కూడా ఇక్కడ నుంచి తీసుకుందాం, ఎందుకంటే డిఫరెంట్ ఫైల్స్ అప్లోడ్ చేయాలని ఒకవేళ. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ టెస్ట్ కేస్ 001, ఫస్ట్ నేమ్ చంద్ర. ఓకే. అండ్ మిడిల్ నేమ్ శేఖర్. ఆఫ్టర్ దట్ ఐ విల్ గివ్ సంథింగ్. ఇక్కడ ఫైల్ పాత్ నేను ఏమి ఇవ్వట్లేదు, నల్ స్టోర్ అవుతుంది ఆటోమేటిక్ అది. ఓకే. నెక్స్ట్ టెస్ట్ కేస్ 002. ఓకే. శ్రీను ఇలా ఇస్తాను. ఓకే. ఆ తర్వాత టెస్ట్ కేస్ 003 అండ్ సో ఇలా ఇస్తాను, 3 నేమ్స్ ఇచ్చాను. ఓకే. సో నాకు ఫ్యూచర్లో 3 నేమ్స్ నేను క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఓకే. నేను ఈ ఫైల్ పాత్ ఏమీ ఇవ్వలేదు, మళ్ళీ దీన్ని ఎన్హాన్స్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నేను సేవ్ చేశాను ఈ ఫైల్ని, నేను ఆ, నా లోకల్లో తీసుకుంటాను. డౌన్లోడ్.
బుక్ నేమ్ ఎలా కాదు. ఓకే, ఇది ఆరెంజ్ వచ్చారా. ఐ విల్ గో టు దిస్ టెస్ట్ డేటా. ఐ విల్ కీప్ ఇట్ హియర్. ఓకే, సో నాది ఆరెంజ్ హెచ్ఆర్ఎం అప్లికేషన్. ఆరెంజ్ హెచ్ఆర్ఎం నుంచి నేను యాడ్ ఎంప్లాయ్ అనే సీట్ నుంచి ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఫైల్ పాత్ అవి రీడ్ చేయాలి కదా. సో అవి రీడ్ చేయాలంటే మనం ఏం చేసాం ఇక్కడ, ఎక్సెల్ యూటిలిటీస్ అనే ఒకటి రాసాం కదా. ఫైల్ పాత్ సీట్ నేమ్ ఇస్తున్నాం. ఉం? ఇప్పుడు నాకు ఆ, ఈ ఫైల్ పాత్ అనేది గ్లోబల్ గా ఉండాలి. ఓకే, లోకల్ గా ఉండకూడదప్పుడల్లా ఏం చేయాలి నేను, ఒకవేళ ఉం, ఎలా డిక్లేర్ చేయాలి, గ్లోబల్ నుంచి ట్రీట్ చేయాలి. ఇంకోటి నాకు ఆ, ఈ సీట్ నేమ్ అనేది ఎప్పుడైతే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తామో అప్పుడు పాస్ చేయాలి ఈ సీట్ నేమ్ అనేది. అప్పుడు ఎలా చేద్దాం దీన్ని. సో కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తాను నేను ఇక్కడ. కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ టీచ్ చేస్తాను. ఎప్పుడైతే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తానో అప్పుడే ఇది ఇన్వోక్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏం కావాలి నాకు, జస్ట్ ఈ ఫైల్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఈ ఫైల్ పద నాకు ఎక్కడ కావాలి, గ్లోబల్ వేరియబుల్ నుంచి తీసుకుంటాను. ఓకే, ఇక్కడ ఇస్తాను పబ్లిక్ స్టాటిక్. ఓకే, టెస్ట్ టెస్ట్ డేటా పాత్ ఈక్వల్స్ టు ఈ ఫైల్ పాత్ ఇస్తామా, నో ఫోల్డర్ పాత్ ఇచ్చాం, తర్వాత ఫైల్ నేమ్ అపెండ్ చేద్దాం. ఓకేనా. ఓకే, ఈ ఎక్సెల్ యూటిలిటీ ఎక్కడ ఉన్నాయి, అక్కడ. సో ఇక్కడ ఏం చేస్తానంటే స్ట్రింగ్. ఓకే, ఫైల్ నేమ్ తీసుకుంటాను. ఫైల్ నేమ్ అంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్, ఆరెంజ్ వచ్చారా, ఏదైతే అవన్నీ మారుతూనే ఉంటాయి కదా. ఉమ్, దాని తర్వాత స్ట్రీట్ నేమ్ స్ట్రింగ్. సో ఇక్కడ ఏం చేస్తానంటే స్ట్రింగ్ ఫైనల్ ఫైల్ పాత్ ఈక్వల్స్ టు గ్లోబల్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ డాట్ టెస్ట్ డేటా పాత్. ఓకే, ప్లస్ నేను ఏం ఇస్తాను, ఆ ఫైల్ నేమ్ అపెండ్ చేస్తాను కదా. క్లాస్ క్లాస్ ఇవ్వాలి, ఫైల్ నేమ్ ఏంటి, ఏదైతే మనం ఫైల్ నేమ్ ఇస్తామో అది ఇక్కడ ఇవ్వాలి.
We have to give the double quotes na. దీనికన్నా ముందు ఉమ్, ఎందుకంటే మనం జస్ట్ ఓన్లీ ఫైల్ నేమ్ ఇస్తాం. ఇది ఫోల్డర్. ఓకే, లేదంటే మనం ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. స్లాష్ స్లాష్ ఇక్కడ వేద్దామా, సెట్ అయిపోతుంది. ఉమ్, మళ్ళీ ఇక్కడ అపెండ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అపెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్ పాత్ ఇస్తాం. ఓకేనా, ఈఎఫ్. ఓకే, నెక్స్ట్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అవసరం లేదు. ఫైల్ పాత్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, ఇవన్నీ వచ్చేసి ఇక్కడే పెట్టాం. ఓకే, ఎఫ్ఐఎస్ కాల్ చేసాము. ది రీడ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్, మనకి జస్ట్ సీట్ నేమ్ ఇచ్చాము. మాకేం అవసరం లేదు, సీట్ నేమ్ కూడా మనం ఇక్కడ నుంచి రీడ్ చేస్తున్నాం. సో సీట్ నేమ్ కూడా we have to read from there. సో ఇవన్నీ గ్లోబల్ గా డిక్లేర్ చేస్తున్నా. Okay. ఓకే, సో ఇది ఎక్సెల్ రీడర్. దీని నుంచి నేను ఇప్పుడు క్రియేట్ అకౌంట్కి వెళ్తాను. ఈ క్రియేట్ అకౌంట్లో లాగిన్ ఆరెంజ్ వచ్చా ఉంది కదా, సో ఇక్కడైతే ఇన్స్టలేట్ చేస్తున్నాం. ఇక్కడ కాల్ చేస్తాను కదా, ఎక్సెల్ ఎక్సెల్ యూటిలిటీస్. ఓకే, ఎక్సెల్ డేటా ఈక్వల్స్ టు న్యూ ఎక్సెల్ డేటా. నేను ఇక్కడ ఏం పాస్ చేయాలి, ఫైల్ నేమ్ పాస్ చేయాలి ఫస్ట్. ఫైల్ నేమ్ ఏంటి, ఆరెంజ్ హెచ్ఆర్ఎం. ఆఫ్టర్ దట్ సీట్ నేమ్ ఏం పాస్ చేయాలి, యాడ్ ఎంప్లాయీ ఐడినా, యాడ్ ఎంప్లాయీ. ఓకేనా, ఇది ఇది పాస్ చేసిన నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఎక్సెల్ ఎక్సెల్ డేటా డాట్ గెట్ ఆఫ్. వై ఇట్ ఇస్ నాట్ కమింగ్.
గెట్ కాదు, రీడ్ డేటా ఫ్రమ్. ఇది ఎందుకు మళ్ళీ ఫైల్ పాత్ అడుగుతుంది? ఇవన్నీ తీసేసాం. ఇక్కడ ఫైల్ పాత్ సీట్ నేమ్ అవసరం లేదు, ఇవన్నీ తీసేస్తాను. డైరెక్ట్ గెట్ చేస్తాను. ఓకే, రీడ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? ఏం రిటర్న్ చేస్తుంది? హ్యాష్ మ్యాప్ రిటర్న్ చేస్తుంది కదా. బ్యాక్. ఓకే, సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది? హ్యాష్ మ్యాప్ రిటర్న్ చేస్తుంది. ఆ మ్యాప్ తీసుకో. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇంకో మ్యాప్ రిటర్న్ చేస్తుంది. ఓకే, టెస్ట్ డేటా నుంచి ఇంకోటి రీడ్ చేస్తుంది అది. ఇది నేను, నాకు రో కావాలి ఇప్పుడు నేను, కదా. ఇక్కడ రో కావాలి, మొత్తం డేటా అంతా వస్తుంది ఇక్కడికి. ఇక్కడ నుంచి రో కావాలి. సో టెస్ట్ డేటా డాట్ గెట్ ఆఫ్. ఏం పాస్ చేయాలి ఇక్కడ నేను? టెస్ట్ కేస్ ఐడి పాస్ చేయాలి కదా. హ్మ్? అర్థమైందా? హలో, వినిపిస్తుందా నీకు? హలో, స్క్రీన్ స్క్రీన్ షేర్ అవుతుందా? జస్ట్ మినిట్, ఇది ఎందుకు ఇలా వస్తుంది? ఓకే, సో ఇక్కడ చూసినావా ఇప్పుడు? నీకు అర్థమవుతుంది. మనము ఎక్సెల్ యూటిలిటీస్ అనే క్లాస్ ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. సో దాంట్లో ఏంటంటే ఫైల్ నేమ్ పాస్ చేసాం, తర్వాత సీట్ నేమ్ పాస్ చేస్తాం నేను. ఓకే, కన్స్ట్రక్టర్ లెక్క. కన్స్ట్రక్టర్ నుంచి ఎక్సెల్ డేటాని డాట్ రీడ్ ఫ్రమ్ ఎక్సెల్ నుంచి రీడ్ చేసి, ఓకే, ఓకే, యాస్ మ్యాప్ లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, సో ఈ టెస్ట్ డేటా నుంచి నేను విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెస్ట్ కేస్ ఐడి, నాకు టెస్ట్ కేస్ ఐడి ఏం కావాలి ఇక్కడ నాకు? బేసిక్ గా
ఉమ్, ఒక్క నిమిషం. నాకు ఇక్కడ ఏం కావాలి? సారీ, ఇది కాదు కదా. సో ఇక్కడ నాకు టెస్ట్ కేస్ 03 ఆర్ 0201. సో నాకు ఏ కావాలంటే టెస్ట్ కేస్ నాకు అది కావాలి ఇక్కడ. సో నేను ఇది ఇచ్చాను టెస్ట్ కేస్ 03 అని. ఉమ్, ఆ వాల్యూ వస్తుంది. నేను ఈ ఆరెంజ్ హెచ్ఆర్ఎం టెస్ట్ డేటా తీసుకొని నేను ఏమైనా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ, ఈ ఆరెంజ్ హెచ్ఆర్ఎం అనే ఒక టెస్ట్ డేటా వేరియబుల్ని తీసుకొని వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం పాస్ చేయాలి? నేను ఏం పాస్ చేయాలి? ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఏది ఉంటే అది పాస్ చేయాలి. సో నేను ఫస్ట్ నేమ్ తీసుకుంటాను, డబుల్ కోట్స్ లో ఇది పాస్ చేయడం. ఫస్ట్ నేమ్ అయిపోయిందా? సేమ్ ఇలాగే నెక్స్ట్ నీకు ఏమున్నాయో అవన్నీ ఇలాగే పాస్ చేయాలి. మిడిల్ నేమ్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడికి వచ్చి ఇది ఇవ్వాలి. అండ్ లాస్ట్ నేమ్. ఇప్పుడు ఎక్స్పాస్ మార్చాలి దీన్ని కదా. గెట్ చేసి ఓకే, షిట్, ఇదొకటి లాస్ట్ నేమ్. ఓకే, సో లాస్ట్ నేమ్ తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ సేవ్. ఇక్కడ మనం జస్ట్ క్లిక్ చేయాలి. ఓకే, సో ఏ దాంట్లో ఈ డేటా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను టెస్ట్ కేస్ 03 టెస్ట్ కేస్ ఐడి పాస్ చేయాలి ఇక్కడ. ఈ టెస్ట్ కేస్ ఐడి ఉంది కదా, అది పాస్ చేస్తే ఆ రో డేటా మొత్తం ఆ రో డేటా ఈ రో డేటా అంతా వస్తుంది. ఓకే, ఈ రో డేటా వచ్చిన తర్వాత ఈ కీ వాల్యూగా మ్యాప్ అవుతాయి ఆటోమేటిక్గా, కీ అండ్ వాల్యూగా. మనం మొత్తం డేటాను రీడ్ చేస్తాం, ఫస్ట్ మొత్తం అంతా డేటా రీడ్ చేస్తున్నాం మనం. మొత్తం రీడ్ చేసిన తర్వాత ఈ డేటాలో నీకు ఓన్లీ ఈ రో కావాలంటే అప్పుడు ఈ రో యొక్క టెస్ట్ కేస్ ఐడి ఇచ్చినాం అనుకో, అప్పుడు ఫస్ట్ నేమ్ అయితే చిట్టి, మిడిల్ నేమ్ అయితే ప్రత్యూష, లాస్ట్ నేమ్ అయితే కొడుగన అని వస్తుంది. అది వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫర్ అని వచ్చింది కదా, ఇది ఒక్కటే. ఆ, దీనికి TC0 ఇచ్చాను, మళ్ళీ నెక్స్ట్ కాల్ చేసేటప్పుడు TC04 ఇస్తా అలాగా. ఓకేనా? సో ఇది నువ్వేం చేస్తా అంటే నీకు టాస్క్ ఏంటంటే ఆ, దీన్ని రీడ్ చెయ్యి. ఏదైతే ఉందో 038 ఉందో దాన్ని రీడ్ చెయ్యి. దాన్ని ఎలా రీడ్ చేస్తావు రీడ్ చెయ్యి. టెస్ట్ కేస్ 0380 ఉంది కదా, అది రీడ్ చెయ్యి. ఓకేనా? రీడ్ చేసినంత ఇప్పుడు నేను సపోజ్ ఏదో ఒకటి నేమ్ ఇస్తాను, స్టేకర్ ఏదో ఒకటి ఇస్తాను. స్టే నొక్కుతాను. ఎంప్లాయీ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సేవ్ చేసేసి ఉమ్, ఇలా నేను సేవ్ చేసినా కదా. సో నువ్వు ఈ పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఓకే, లేదంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇవి ఆటోమేట్ చేయి. ఇవన్నీ ఎక్సెల్ నుంచి తీసుకొని ఎమర్జెన్సీ కాంటాక్ట్,
డిపెండెంట్స్, యాడ్ డిపెండెన్సీ ఇవన్నీ ఆటోమేట్ చేద్దాం. సో నువ్వు పర్సనల్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసి సేవ్ చేయి. అంతే. ఓకే, సేవ్ చేసిన తర్వాత నేను ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఎంప్లాయీ ఐడి నేను సెర్చ్ చేస్తాను అనుకో. సో 381 రైట్, ఇది వచ్చింది. ఇది రాలేదా? నా ఇన్ఫోనా 0380. ఇది రాలేదు. వచ్చింది. ఓకే, 0381. సో అది ఫుల్ చేసిన తర్వాత నేను డిలీట్ చేయాలి. ఓకే, ఒకటి యాడ్ ఎంప్లాయీ, తర్వాత మళ్ళీ డిలీట్ చేయడానికి ఇవన్నీ టెస్ట్ కేస్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ యాడ్ ఎంప్లాయీ ఇది అవని. ఓకే, ఇప్పుడు నేను ఈ యాడ్ ఎంప్లాయీని ఇక్కడ కాల్ చేస్తాను. దీనికన్నా ముందు అయిపోయిన తర్వాత ఫస్ట్ నావిగేట్ టు పిఎం మాడ్యూల్. ఓకే, ఆఫ్టర్ దాట్ యాడ్ ఎంప్లాయీ. ఇప్పుడు ప్రింట్ చేసుకో. ఓకేనా? సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. నేను నో సచ్ ఫైల్ డైరెక్టరీనా? వెయిట్ వెయిట్ వెయిట్, డేటా యాడ్ అవ్వలేదు, ఫెయిల్ అవుతుంది. డేటా లేదు అందుకు ఫెయిల్ అవుతుంది. నో సచ్ ఫైల్ డైరెక్టరీనా? ఓకే రైట్. సో ఎక్కడ ఎక్సెల్ యూటిలిటీ గ్లోబల్ వేరియబుల్స్ లో మనకి ఫెయిల్ అయింది. ఈ ఫైల్ పాత్ ఎలా తీసుకోవాలంటే గెట్ ప్రాపర్టీ, డాట్ డైరెక్టరీ. తర్వాత ఈ ప్రాజెక్ట్ వస్తుంది, తర్వాత టెస్ట్ డేటా ఇవన్నీ రావాలి కదా. ఓకే ఫైన్. Now you can run this one. Some is sitting. What is the user no such file directory enter? What is that? rnhrm dot file format వస్తుంది మనం.
సో ఇక్కడ ఆరెంజ్ వచ్చాక ఫైల్ నేమ్ ఫార్మాట్ పాస్ చేయాలి మనం. ఈ ఫైల్ ఫార్మాట్ కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. మీకు కావాలంటే నేను ఫైల్ నేమ్ ఉంది కదా, ఫైల్ నేమ్ పక్కన డబుల్ కోట్స్ లో డాట్ ఎక్స్ఎల్ఎస్ పెట్టచ్చు. ఎక్కడైతే ఉన్నానో ఎక్కడైతే తీసేయచ్చు. డైరెక్ట్ గా ఫైల్ నేమ్ పాస్ చేయొచ్చు. ఓకే, ఎక్సెల్ నుంచి డేటా రీడ్ చేయండి, కాన్ఫిగ్ ఫైల్ నుంచి డేటా రీడ్ అయింది, పిఎం మోడల్ క్లిక్ అయింది, సో యాడ్ ఎంప్లాయ్ క్లిక్ అయింది, చిట్టి ప్రత్యూష ఎంటర్ అయ్యి సేవ్ అయింది చూడు. ఓకే చూడు, చిట్టి ప్రత్యూష కొడకన్ల ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్. ఓకేనా, నువ్వు ఇక్కడ నుంచి ఏం చేస్తావు అంటే, సో మొత్తం సక్సెస్ఫుల్ క్రియేటెడ్ ఎంప్లాయ్. సో నాకేం కావాలంటే ఇక్కడ సేమ్ క్లాస్లోనే నువ్వు సేమ్ క్లాస్లోనే ఇక్కడ యాడ్ ఎంప్లాయ్ ఉంది కదా, ఉమ్, ఈ మెథడ్లో ఆ ఎంప్లాయ్ ఐడిని గెట్ చేసి ప్రింట్ చేయి. ఉమ్, దాని తర్వాత నెక్స్ట్ ఈ యాడ్ ఎంప్లాయ్ కానీ ఇంకో మెథడ్ క్రియేట్ చేసి యాడ్ కాంటాక్ట్ డీటెయిల్స్, యాడ్ పర్సనల్ డీటెయిల్స్, యాడ్ ఎమర్జెన్సీ, ఇలా 3 మెథడ్స్ క్రియేట్ చేసి డేటా ఎంటర్ చేయండి ఇంట్లో. ఓకేనా, త్రో ఎక్సెల్. ఓకేనా, నేను రేపు ఏం చెప్తానంటే ఈ ఎక్స్పార్ట్ని ఎలా మనం ఫైల్ నుంచి రీడ్ చేయాలి. ఇలా చూడడానికి బాగాలేదు ఇక్కడ కదా, సో ఎలా రీడ్ చేయాలో నేను అవి చెప్తాను మీకు. ఓకే ఫైన్. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ నీకు ఇక్కడ? ఉమ్, ఉమ్, ఒక్క నిమిషం.